శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 39, 40, 41, 42 శ్లోకములు. వాయుర్యమోగ్నిర్వరుణస్య శాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవు వాయువవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, బ్రహ్మదేవుడవు, బ్రహ్మకు కూడా తండ్రివి నీవు. అట్టి నీకు 10,000 నమస్కారములు, పదే పదే నమస్కారములు. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఓ విశ్వరూప, నీకు ముందట నమస్కారము, వెనుకట నమస్కారము, అన్నికడలా నమస్కారము. అపరిమిత శక్తి సామర్థ్యములు గల నీవు అంతటా నిండి అన్ని రూపులై ఉన్నావు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకో తవాప్యచ్యుత తస్సమచ్చం తచ్ఛామయే త్వామహమప్రమేయం. నీ మహిమ తెలుసుకొనలేక చనువుతోనో నోరు జారియో మిత్రమా, కృష్ణ, యాదవా అని తుటాయించి పిలిచి ఉండి ఉందును. మరియును ఆహార విహారములలో, ఆసన శయనములలో వేళాకోలముగా నిన్ను తృణీకరించిన అపచారమునకై ఓ అచ్యుతా, ఇదిగో ముఖాముఖి నీకు క్షమాపణ చెప్పుకొనుచున్నాను.